కలుగ చేయడు. ఇక్కడ రెండు విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. ఒకటి ఏంటంటే బాధ పెట్టడు, దేవుడు ఏం చేయడం వల్ల బాధ పెట్టడు. రెండవది ఏంటంటే ఒకవేళ బాధ పెట్టినా ఆయన తన కృపా సమృద్ధిని మన మీద కురిపింపజేస్తాడు. అంటే ఈ రెండు విషయాల్లో మనకి దేవుని వాక్యంలో మనం పరిశీలన చూస్తున్నప్పుడు పిల్లరా, దేవుడు హృదయపూర్వకంగా ఏ మనుషుల్ని బాధలకు గురి చేయడం, విచారానికి గురి చేయడం, ఇబ్బందులు పెట్టడం. చాలా మంది అనుకుంటా ఉంటారు దేవుడు అటు చేశాడు, దేవుడు ఎటు చేశాడు అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏ వ్యక్తిని కూడా హృదయపూర్వకంగా ఎవరికి బాధలు కానీ విచారాలు కానీ దేవుడు పెట్టడం. మరి మనకు బాధలు ఎందుకు వస్తుంటున్నాయి? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ కొన్ని కేసెస్లో బాగేనండి, ఇక్కడ హృదయపూర్వకంగా ఎవరికి బాధలు పెట్టకపోయినప్పటికీ ఒక్కొక్కసారి దేవుడు మనల్ని బాధ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ బాధ పెడితే దేవుని యొక్క ఆ స్థితి చూడండి ఎట్లా ఉందో. 90% అసలు బాధ పెట్టడు. ఒకవేళ ఒక 10% మనం బాధ పెట్టాడు అనుకుందాం, పెట్టినా కానీ హృదయపూర్వకంగా ఆయన తన కృపా సమృద్ధిని మన మీద కృప చూపించి మన మీద జారిపడి మళ్ళీ మన బాధ నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? విముక్తిని, విడుదల దయచేస్తూ ఉంటాడు. మానవ జీవితంలో ఫస్ట్ అసలు మనకి బాధలకు కారణం ఏంటి? దీని విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే అసలు దేవుడు కూడా మనకు పూర్తిగా అవగాహన వస్తాడు. బైబిల్లో చూడండి కొన్ని సంగతులు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. లేవియా కాండం 26వ అధ్యాయం 21వ. అసలు దేవుడు కొన్నిసార్లు 10% బాధ పెడతాడు అనుకున్నాం కదా, అదేంటో చూద్దామండి. లేవియా కాండం 26వ అధ్యాయం 21వ. ఎవరైనా తీసిన వారు ఒకసారి స్పష్టంగా చదవండి. లేవియా కాండము 26వ అధ్యాయం 21వ. మీరు నా మాట విననల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని బాధించెదను, మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. చాలు. దేవుని వాక్యం చూస్తే ఏం చేత దేవుడు మనల్ని బాధ పెడతాడు? ఫస్ట్ కారణం చూస్తున్నాం. దేవుడు మనల్ని బాధ పెట్టడానికి కారణం ఏంటంటే పాపమును బట్టి. దేని బట్టి? దేవుడు ఒకవేళ మనకి ఏదైనా బాధలు కలగజేశాడంటే మన పాపాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మనం చేసే చెడ్డ కార్యాలను బట్టి ఒక్కొక్కసారి దేవుడు మనల్ని బాధ పెడతాడని చెప్పుకున్నాం కదా. దానికి కారణం పాపం. కనుక ఒకవేళ మనం కానీ ఆ పాపాన్ని తీసేసుకుంటే దేవుడు మనల్ని ఎప్పటికీ బాధ పెట్టడు. అయితే బైబిల్లో చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చినట్లయితే నిర్గమాకాండం 4వ అధ్యాయం 31వ. సరే, ఇప్పుడు మనకు ఒకవేళ మనం అనుకుందాం జన్మతః మనం పుట్టుకతో పాపులమే కదా, శరీర సంబంధంగా ఎన్నో బలహీనతలు కలిగినటువంటి వాళ్ళం కదా. అయితే మనం ఒకవేళ పాపమును బట్టి ఏదో ఒక శిక్ష, ఏదో ఒక బాధ ఇప్పుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మన బాధలు వచ్చినప్పుడు మొట్టమొదటి అనుభవం చూడండి. బైబిల్లోకి వస్తే నిర్గమాకాండం 4వ అధ్యాయం 31వ. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి. దేవుని వాక్యం చూస్తే ఏం చెప్పబడతాంది? బాధ కొరకు బాధను వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో తల వంచుకొని నమస్కారం చేసి ఆయన సన్నిధిలో కనిపెడతా, ఆయన సన్నిధిలో ఆయన సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటున్నారు. మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏం చేయాలా? మనం తల వంచి దేవుడికి నమస్కారం చేసి, దేవా నాకు ఈ సహాయం చేయ్యా, నాకు ఈ బాధ నుండి విముక్తి దయచేయ అని చెప్పి దేవుడి దగ్గర ఏం చేయాలంటే కన్నీరు గార్చి ప్రార్థించాలి. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం చేశాడు? కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? కొన్ని సంవత్సరాల ఆయుష్ని పెంపొందింపజేస్తూ వచ్చాడు. మనిషి జీవితంలో ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంతకు వచ్చి నమస్కారం చేసి మనం కనిపెట్టుకోవాలి. తప్పకుండా దేవుడు జాలిగల దేవుడు, కృపగల దేవుడు కనుక నీ బాధ నుంచి నిన్ను విడిపిస్తాడు. బైబిల్ అందుకే ఒక చక్కటి మాట జ్ఞాపకం చేసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చూడండి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా ప్రవక్తనొకని పంపెను, ఇలాగ ప్రకటించును, సెలవిచ్చినదేమనగా రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చింది, ఐగుప్తులోని చేతిలో నుండి
మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చేదను. మీ దేవుడైన యెహోవాను నేనే. చూడండి, ఆ దినాల్లో మిద్యానీయుల వలన ఇశ్రాయేలుకి చాలా బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు ఇశ్రాయేలు దేవుడికి ఏం చేశారంటే, అయ్యో మిద్యానీయుల వల్ల మాకు ఎంతో బాధ కలుగుతుందని వారు కనిపెట్టుకొని దేవుడికి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలుకి జీవితాల్లో ఆ బాధ నుంచి విముక్తి కలుగజేయడానికంట దేవుడు వారి కొరకు ఒక ప్రవక్తను పంపించాడంటే. ఏం చేశాడు? ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి ఏం చేశాడంటే, వారు ఎట్లుండాలా, వారు ఎలా నడుచుకోవాలా, వారు ఎట్లా జీవిస్తే దేవుడు వారి జీవితాల్లో ఆశీర్వదించబడతారని ఆ వివరణని ఆ ప్రవక్త సంపూర్ణం చెప్పాడు. ఎప్పుడైతే ఆ ప్రవక్త ఇశ్రాయేలుకి చెప్తూ వచ్చాడో, ఇశ్రాయేలు దాన్ని బట్టి నడుచుకోవడం జరుగుతూ వచ్చింది. వారికి అప్పటిదాకా కలిగిన బాధ అంతా సంపూర్ణంగా వారి జీవితంలో వారికి విముక్తి లభిస్తూ వచ్చింది. కనుక ఇప్పుడు మన బాధలను దేవుడు ఎట్ట తీరుస్తాడో చాలా మంది అనుకుంటా ఉంటాం, మా సమస్యలు ఎట్టబోతాయి, మా సమస్యలు ఎట్టపరిచి. ఒక్కోసారి మనం ఊహించిన విధంగా దేవుడు కార్యాలు జరిగిస్తూ వస్తాడు. నీ జీవితంలో నీకు కష్టం ఉంది, నీకు ఒక ఇబ్బంది ఉంది, నీకు సమస్య ఉంది, ఎట్ట తీసేస్తాడు? అదే దేవుని పిల్లలు తెలుసుకోవాల్సింది. ఎట్ట తీసేస్తాడంటే, నువ్వు ఆలోచించకుండా నీ పట్ల దేవుడు కార్యాలు ఎట్ట చేసుకుంటూ వస్తాడంటే, నువ్వు అనుకున్న రీతిగా ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడి నీ పట్ల కార్యం చేసుకుంటూ వస్తాడు. నేను ఉదయకాలమే ఒక అక్క సాక్ష్యం చెప్తా వచ్చాను మందిరం. ఏం సాక్ష్యం అంటే, ఆమె ఒక మాంసం తినేటప్పుడు అంట తింటా ఉంటే ఆ ఎముక పోయి గొంతులో ఇరుక్కుపోయిందంట. ఎముక గొంతులో ఇరుక్కుపోతే ఇంకేం పరిస్థితి? ప్రార్థన చేసుకుంటూ వచ్చింది, ప్రభా ఎట్లా ఇది. మళ్ళీ ఆ గొంతు అంతా సర్జరీ చేయాల్సి వచ్చిందమ్మ. ఎవరు చెప్పలేదంట, ఇంట్లో భర్త కూడా చెప్పలేదు. నేను ఉదయం సాక్ష్యం చెప్తే ఏమో నాకు కూడా చెప్పలేదు అంటే, నేను చెప్పలేదండి, ఎవరికి చెప్పలేదు, దాన్ని అలానే ఉంచేసానని చెప్తాను. ఆ ఎముక అలానే గొంతులో ఉండిపోయి కొన్ని రోజుల పాటు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు కొన్ని దినాల తర్వాత ఏం తెలుసా, ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో అపవాది వచ్చి ఆమె మీద దాడి చేస్తున్నట్టుగా ఆ దర్శనం వచ్చి అపవాది ఆమె నుంచి దేవుడు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆమె నుంచి తాకుతా ఉన్నట్లుగా ఎప్పుడైతే అట్లా అనిపించిందో, వెంటనే తెల్లారి లేచి చూస్తే ఆ రాత్రి ఆ నిద్రలోనే ఆ దర్శనం ద్వారానే ఆ యొక్క ఎముక తొలగిపోయింది. అది మరి స్ట్రైట్ గా అడ్డంగా ఉన్నది, మరి నిలువుగా అయిపోయినట్టుంది. అది గొంతులోంచి వెళ్ళిపోయింది, గొంతు ఫ్రీ అయిపోయింది. తెల్లారిపాటికి ఆశ్చర్యపోతా వచ్చిందంటే, ఏంటిది, ఎట్లా పోయింది, నాకు మరి ఏం చేయాలో కొన్ని దినాల నుంచి బాధపడుతున్నటువంటి ఆమెకి ఒక్కసారిగా ఎముక తొలగిపోయేసరికి ఆశ్చర్యం వేసింది. రాత్రి దర్శనం వచ్చింది. ఆ రాత్రి ఏమైందండి? స్వస్థత కూడా వచ్చింది. కొన్ని దినాల క్రితము మా నాన్నగారికి మరి చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఒక రోగం లేదు, చాలా బాగుండేవాడు ఆరోగ్యకరంగా. కానీ ఒక రోజు ఏమైందంటే, నేను బెంగళూరులో జాబ్ చేస్తా ఉన్నప్పుడు సడన్ గా మా నాన్నగారు ముక్కులోంచి బ్లడ్ వచ్చేసి ఇంట్లో పడిపోయాడు. పడిపోతే మా అమ్మగారు కంగారు పడిపోయింది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఒక రోగం లేదు, ఒక సమస్య లేదు, ఇదేంటి ఎట్టు పడిపోయాడని చెప్పి బాధతో ఇంటి పక్కన వాళ్ళని పిలిచి ఒక ఆటోలో ఇక్కడ శాస్త్రీయ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. కోమాలోకి వెళ్ళిపోయాడు. ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. ఏమో తెలియదు అసలు, అంతకుముందు ఒక చిన్న రోగం లేదు, ఏ సమస్య లేదు. వెంటనే వారు ఏం చేశారంటే, ఇది మాకు అర్థం కావట్లేదు అని శాస్త్రీయ గారికి సాయి భాస్కర్ హాస్పిటల్కి పంపించారు. అక్కడ తీసుకెళ్తే ఐసీయూలో పెట్టేశారు. ఐసీయూలో పెడితే ఆ కోమాలోకి వెళ్ళిపోయి 4 రోజులకి కోమాలో ఉండిపోయాడు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత కోమాలోంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, మరి మన స్థితిలో లేడు, అంటే మైండ్ మన స్థితిలో లేదు. మాట్లాడుతున్నాడు కానీ ఉన్నటువంటి బాటిల్స్ కానీ చేతుల మీద విసిరేయటం అక్కడ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు, కట్టేసారు, కాళ్ళకి చేతులకి తాళ్ళు పెట్టి కట్టేసి ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇక మా అమ్మగారు నాకు ఫోన్ చేసింది. అప్పుడు మా ఇంట్లో నేను యేసు ప్రభుని నేను ఒక్కడే నమ్ముకున్నా, మా ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు యేసు ప్రభుని. సరే నేను బెంగళూరు నుంచి సెలవు పెట్టి వస్తానమ్మా, ఏం బాధపడమాకని చెప్పి మా అన్నయ్య ఉన్నాడు. అయినా కానీ నేను వచ్చేసాను. వచ్చిన డాక్టర్ గారితో మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, మేము వైద్యం అంతా ఆయన ఇస్తున్నాం, ఆయన సమస్య ఏందో మాకు ఇంతవరకు అర్థం కాలేదన్నాడు. అప్పుడు మేము ఉన్నాం, ఏ సమస్య అర్థం కాకుండా మందులు ఎట్లా ఆడతారు, మాకు అర్థం కాకపోతే అర్థం కాదని చెప్పొచ్చు కదా, మరి వేరే ఎక్కడ అంటే, మీ ఇష్టమయ్యా, ఉంచితే తీసుకెళ్ళండి. ఆయన అయితే ఏం చెప్పలేము అన్నాడు. అంటే మేమేదో ట్రీట్మెంట్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు. రోజుకు 10,000 అయిపోతాం. అట్లా దరిదాపుగా 1,00,000-1,50,000 డబ్బులు అప్పటికి అయిపోయినాయి. ఇంకా ఆ టైంలో అంబులెన్స్ ఎక్కిస్తే 3-4 మనుషులను పట్టుకున్నా కానీ అంబులెన్స్ లో మనిషి ఆగట్లేదు, అంత ఇదిలో ఉన్నాడు అనమాట. పట్టుకొని భద్రంగా తీసుకొచ్చి ఐసీయూలో ఎక్కించాం. అక్కడి నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ దగ్గర బయట ఉంచితే
అక్కడ ఎమర్జెన్సీలో చేర్చుకోవడానికి వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కొంత లోపలికి వచ్చినప్పుడు చెక్ చేసి చూసన్నారు, ఈయన మేము చేర్చుకోము, చాలా సివియర్ కండిషన్, కష్టం అని చెప్పేసి. ఇంకా హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నారు. ఏంటి అసలు సమస్య ఏందో వీళ్ళు అర్థం చేసుకోకుండా ఇట్లా చెప్తున్నారు ఏంటి అని మాకు చాలా బాధేసింది. సరే ఇక బయటకు వచ్చి కూర్చొని విచారంతో ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. దేవుని వైపు చూసాం. దేవా మరి బాధ నుంచి ఎట్లా విముక్తి కావాలయ్యా అంటే అప్పుడు ఒక సిస్టర్ అటు నడుచుకుంటూ వచ్చింది. మేము పొందికెళ్ళి ప్రభావతి అని ఆ సిస్టర్ దేవుని నమ్ముకుంది. అన్నయ్య ఏంటి ప్రశ్న, ఇక్కడే ఉన్నారు ఏంటి, మీరు ఇక్కడ ఉంటారు ఏంటి అన్నయ్య అని చెప్పి నా దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ సిస్టర్ నా దగ్గరికి వచ్చి ఇట్లా జరిగిందిరా అంటే వెంటనే హాస్పిటల్లో ఐసీయూలో పెట్టించింది. ఇన్ఫ్లుయెన్స్ వాడేసి డాక్టర్స్తో మాట్లాడేసి పెట్టేసిన తర్వాత ఒక 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాం. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, కానీ ఏం రిజల్ట్స్ లేదు. డాక్టర్ గారు రమణరావు గారిని చాలా సీనియర్ గోల్డ్ మెడలిస్ట్ న్యూరాలజిస్ట్లో మంచి డాక్టర్ అని పేరు ఉంది. ఆయన వచ్చి ఒకరోజు బయటకు వచ్చేసి చెప్పాడు, మీ నాన్నగారు ఇక కష్టమే, ఇంకా మరి ఎట్లా ఇదవుతుందో మాకైతే తెలియదు, ఆయనైతే కొన్ని రోజులు మనిషి చనిపోవచ్చు, మీరు దానికి ఇంకా నేనేం చేయలేను, మీకు ఇష్టమైతే ఉంచండి లేకపోతే ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని అట్లా చెప్పేశారు. ఇంకప్పుడు నేను రాత్రి నిద్రపట్టలేదు. మా అన్నయ్య వచ్చి దగ్గరికి వచ్చి కౌగిలించుకొని బాధపడుతూ వచ్చాడు. చిన్న వయసే కదా, మరి చనిపోతాడేమో, ఎట్లా చేయాలి ఏంటని. రాత్రి అంతా మరి తర్వాత అప్పట్లో దైవజనుడు నోమ ఆ రోజే పగలొచ్చి పిలిపించి ఆయన చేత ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి నేను ఇక రాత్రి నిద్ర పట్టక ఇంకేం చేశానంటే డాబా మీదకి పైకి వెళ్ళిపోయి అక్కడ మోకరించి ప్రార్థన చేశాను. దేవా ఈ రాత్రి మా నాన్నగారిని బతికించవా, మీరు స్వస్థపరుస్తారు, నేను నమ్ముతున్నాను, హృదయపూర్వకంగా నా రాత్రి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వచ్చి తెల్లవారుజామున పడుకున్నా 3 గంటల ఒక దర్శనం వచ్చిందనమాట. ఆ దర్శనంలో ఏమొచ్చిందంటే ఒక తెల్లని వస్త్రాలు కలిగినటువంటి వ్యక్తి వచ్చి నాన్నగారిని తాగుతున్నట్టుగా ముట్టుకున్నట్టుగా అట్లా ఒక దర్శనం వచ్చేసింది. చాలా మంది నమ్మరు ఈ దినాల్లో కూడా స్వస్థతలు ఉన్నాయంటే. చాలా మంది అనుకుంటారు ఎట్లా స్వస్థపరుస్తాడు, బాధలు ఎట్టబోతాయి, సమస్యలు ఎట్టబోతాయి అని చెప్పి చాలా ఆలోచన కలిగి ఉంటారు. వెంటనే నేను ఆ రాత్రి అట్లా ప్రార్థన చేసుకుని వచ్చి పడుకున్నాక దర్శనం వచ్చింది కదా, దేవుడు మంచిగా కార్యం చేస్తాడేమో, నిజంగా మంచి దర్శనం ఇచ్చాడని చెప్పి ఉదయాన్నే ఏం చేసేవాడిని అంటే పాలు తీసుకెళ్ళిపోయి ఆయన ముక్కుల్లో అట్లా తీసుకొచ్చి అలా పోస్తుండేవాడిని. పోస్తామంటే నేను తీసుకెళ్ళి పాలు అక్కడ పెట్టాము. నర్స్ ఏం చేసిందంటే ఆయనకి ఆల్రెడీ ఆహారం లేదు, కొన్ని దినాల నుంచి ఆహారం లేదు. ఆ పాలు అలా పోస్తుండేవాడిని. పోస్తూ ఉంటే ఆయన పోస్తున్నప్పుడు పోయటానికి ఆమె గ్లాస్ తీసుకోగానే మా నాన్నగారు ఏమన్నాడు తెలుసా, ఏంటి నేను ఎక్కడున్నాను అన్నాడు. అప్పటికి ఎన్ని రోజులు అంటే దాదాపు 2 నెలల టైం అయిపోయింది. మనిషి ఎలా అయిపోయింటే సన్నగా అయిపోయాడు. నోట్లో అంతా కూడా తన నాలుగును తాను కొరుక్కున్నాడు. నోటి నిండా బ్లడ్, పురుగులు కూడా వచ్చినాయి. మేము క్లీన్ చేస్తామంటే నోట్లోంచి పురుగులు వచ్చినాయి. అంటే అంత శారీరకంగా సిక్ అయి గడ్డం ఎంత లావు పెరిగిపోయింది. అయితే నేను రాత్రి కదా ఇంత విచారపడి ప్రార్థన చేసింది. 11 o'clock అలా దేవుడు ఏం చేశాడు తెలుసా, మొత్తం గడ్డం చేశారు, నోరు క్లీన్ చేశారు, శుభ్రపరిచారు, గడ్డం కూడా తీసేశారు. వాళ్ళు శుభ్రంగా గ్రీన్ క్లాత్ ఒకటి ఉంటుంది అది కట్టేశారు, కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. ఐసీ నుంచి రిలీవ్ చేస్తున్నాం, వాటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేశారు. 11 గంటలకల్లా మా నాన్నగారు ఎక్కడున్నాడు తెలుసా, వార్డులో ఉన్నాడు. తర్వాత 2 రోజులు స్వస్థపరచబడి దావరపల్లి వస్తే చనిపోతాడని ఆ ఇంటిమేషన్ ఇచ్చినాక దావరపల్లిలో ఉన్నాడు మొత్తం వచ్చి చూసేయారు అని చనిపోతాడని. ఆ చూసినాడు మొత్తం మళ్ళీ వచ్చి చూసేయారు. ఇంటికి వచ్చి ఎట్ట బతికేవాడు అంటే ఇలా లేచిన దగ్గర నుంచి ఆయన అసలు ఎట్లాంటి మనిషి అంటే యేసుప్రభు అంటే అసలు నమ్మడు. మేము ఇంట్లో ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ టవల్ కట్టుకొని స్నానం చేస్తూ ఉండేవాడు. చాలాసార్లు అనేవాళ్ళం, మరీ అంత ఇది కాకపోతే బాత్రూమ్ కన్నా పోయి చేయించుకోండి, ఏమైందిలేయా అంటున్నట్టుగా ఉండేవాడు. అసలు లెక్క చేసేవాడు కాదు. అట్లాంటి వ్యక్తి ఆ కోమాల నుంచి వచ్చి బయటకు వచ్చిన దగ్గర నుంచి బైబిల్ వదిలిపెట్టట్లా, బైబిల్ దగ్గర పెట్టుకుంటున్నాడు. అయితే దీని అంతట్లో నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఆ ఐసీయూ నుంచి తీసుకెళ్ళేటప్పుడు నేను ఏం చేశానంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తులైనా సరే యేసు ప్రభు వారి నామాన్ని వారు స్మరించుకుంటే ప్రభు తప్పకుండా వారిని ఏం చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆ కండిషన్లో నేను ఏం చేశానంటే ఈయనకి ఎట్లా చెప్పాలి, ప్రార్థన చేసుకోమని చెప్పడానికి అవకాశం లేదు, కోమాలో ఉన్నాడు, మాట్లాడినా కానీ మన మైండ్ సెట్లో లేడు. ఇలాంటి వ్యక్తికి నేను ఎట్లా చెప్పాలని ఆలోచన చేసి ఏం చేశానంటే చెవి దగ్గర పెద్దగా యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నమ్ము, ఆయన విశ్వసించని చెవి దగ్గర 3-4 సార్లు చెప్పాను. ఆయన తర్వాత అంటాడు, ఎవరో వచ్చి నా చెవిలో ఏదో చెప్పినట్టుగా ఉంది, నాకు హృదయంలో నాటుకుపోయింది, ఎక్కడో దేవదూతలు పైనుంచి వచ్చి నన్ను తాకుతున్నట్టుగా నన్ను తీసుకెళ్తున్నట్టుగా నాకు అనిపించింది. అందుకని నిద్ర లేవగానే ఆ కోమలోంచి బయటకు వచ్చాడు కదా,
బయటకు వచ్చిన తర్వాత మేము అసలు చెప్పలా, యేసు ప్రభువుని నమ్ముకో, ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ ఎక్కడుంది, బైబిల్ తీసుకురండి, నేను ప్రార్థన చేసుకోవాలి అని ఆయన అంటున్నాడు. ఇది ఎలా సాధ్యపడింది? దేవుడు సాధ్యపరిచాడు అన్నమాట. మనిషి జీవితంలో ఇదే మనం నేర్చుకోవాల్సిన ప్రియుల, నిండు మనసుతో హృదయపూర్వకంగా. ఆనాడు ఇశ్రాయేలు అండి మిద్యానీయుల చేతిలో బాధ అనిపిస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తే దేవుడు వారి కొరకు ఒక ప్రవక్తని పంపించాడు. ఈ ప్రవక్త ఎప్పుడైతే వారి ఇంటికి వచ్చాడో, వారిని దర్శించాడో, వారి సమస్యలన్నీ తొలగిపోయినాయి. వారి శత్రువు చేతిలోంచి విడిపించబడ్డారు. వారి సంపూర్ణమైన విడుదల పొందుకొని వారి సమస్యల నుంచి విడుదల పొంది ఎన్నో సంవత్సరాల నుంచి వారి బాధ, వారి కష్టం. రక్తస్రావం గల స్త్రీకి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడింది? 12 సంవత్సరాలు బాధపడింది. డాక్టర్ల చుట్టూ తిరిగింది, వైద్యుల చుట్టూ తిరిగింది, తిప్పలు పడింది. ఎక్కడ పోయినా అది విడుదల దొరకలేదు. దొరక్క విచారపడుతూ వచ్చింది. ఒక్కసారి ఏం జరిగింది? యేసు ప్రభుని నమ్మింది, ఆ యొక్క వస్త్రం చేయి ముట్టుకుంది, అంతే పిల్లలు. కోనేటి వాగు దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయినా? ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. 38 years. ఆ కోనేటి వాగులో ఒక సమస్య ఉంది, ఏం తెలుసా? ఆ వాగులో ఎవరైనా దిగితే ఒక్కరికి స్వస్థత వస్తుంది అనమాట. ఫస్ట్ వెళ్ళి దిగాలి ఆ టైంలో, ఆ గడియలో. ఆ దేవదత్త ఆ కోనేటి వాగు మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి దిగాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరు కాళ్ళు ఉన్నాయి, శరీరం అంతా బాగుంది కదా. ఇతనికేమో పక్షవాతం, నడవలేడు. ఎవరైనా తీసుకెళ్ళి దించాలి. ఎవరు దించుతారు? అందరూ అక్కడ స్వస్థపరచబడటానికి 100 మంది వచ్చి వెయిటింగ్ చేస్తున్నారు.